అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సూపర్ ఫుడ్గా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారు వీటిని తమ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటున్నారు. ఇందులో పీచు పదార్థం, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, లిగ్నాన్స్, యాంటీ ఆక్సిడెంట్ల వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాదు, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. అయితే చాలామందికి అవిసె గింజలను ఎలా తినాలి, మొత్తం గింజలుగానా లేదంటే పొడి రూపంలోనా అనే సందేహం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన విధంగా తీసుకుంటేనే వాటి పూర్తి ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. అవిసె గింజల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ మాత్రం ఎక్కువ ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ అవిసె గింజల్లో సుమారు 55 క్యాలరీలు, దాదాపు 3 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ఒక వయోజనునికి రోజుకు సుమారు 25 నుంచి 30 గ్రాముల ఫైబర్ అవసరం. అందులో కొంత భాగాన్ని అవిసె గింజల ద్వారా సులభంగా పొందొచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే కడుపు ఎక్కువసేపు నిండిన భావన ఉంటుంది. దీంతో తరచూ ఆకలి వేయదు, అవసరం లేని చిరుతిళ్లు తినాలనే కోరికుండదు. ఈ కారణంగా బరువు తగ్గడంలో అవిసె గింజలు మంచి పాత్ర పోషిస్తాయి. అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడతాయి. అలాగే జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేలా చేసి శరీరానికి శక్తిని క్రమంగా అందిస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. అంతేకాదు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇందులో కొంత ప్రోటీన్ కూడా ఉంటుంది. అయితే అవిసె గింజల్లో అన్ని రకాల అమైనో యాసిడ్లు ఉండవు. కాబట్టి పాలు, పెరుగు, పప్పులు, గుడ్లు లేదా ఇతర ప్రోటీన్ ఆహారాలతో కలిపి తీసుకుంటే మరింత మంచి పోషకాలు అందుతాయి. అవిసె గింజలను మొత్తం గింజల రూపంలో తినడం కంటే పొడి రూపంలో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీటి బయట పొర గట్టిగా ఉంటుంది. మొత్తం గింజలను నమలకుండా మింగితే అవి పూర్తిగా జీర్ణం కాకుండా అలాగే బయటికి వెళ్ళే అవకాశం ఉంది. దీంతో అందులోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందవు. కానీ వాటిని తాజాగా పొడి చేసి తీసుకుంటే ఒమేగా 3, ఫైబర్, ఇతర పోషకాలు శరీరం సులభంగా గ్రహించగలుగుతుంది. అవిసె గింజలను మొదటిసారి తీసుకునేవారు తక్కువ మోతాదులో ప్రారంభించాలి. రోజుకు 1 టీ స్పూన్తో మొదలుపెట్టి శరీరం అలవాటు పడ్డ తర్వాత 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు మారచ్చు. ఈ పొడిని పెరుగు, స్మూతీ, ఓట్స్, సలాడ్ లేదా గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవచ్చు. అయితే ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల అవిసె గింజలు తీసుకున్నప్పుడు తగినంత నీరు తప్పనిసరిగా తాగాలి, లేదంటే జీర్ణ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ వాటిని అధిక మోతాదులో తీసుకోవడం అయితే మంచిది కాదు. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు లేదా కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే వీటిని ఆహారంలో చేర్చుకోండి. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో పాటు అవిసె గింజలను సరైన మోతాదులో తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.